మా ప్రియమైన యవనస్తులందరికీ ప్రభునామాను వందనాలు. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలనే ఆశ. మా ప్రియమైన యవనస్తులారా, వాక్యం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ఆ వాక్య ప్రకారం జీవించేవారే దేవుని దృష్టికి నీతిమంతులు, విశ్వాసులు, ఆత్మీయులు, దేవుని బిడ్డలు, ధన్యులు అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కాబట్టి. అపోస్తులైన పౌలు గారు దమస్కు మార్గం అనుభవంలోనికి రాకముందు ఆయనకు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు. ధర్మశాస్త్రం మొత్తం నేర్చుకున్నటువంటి ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని ఆయన తూచా చెప్పకుండా పాటించి ధర్మశాస్త్రాన్ని చూడకుండా అభ్యసించేటువంటి పౌలు గారు యూదా మతంలో సుప్రసిద్ధుడైన గమలీయేలు గారి దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఒక చక్కని విద్యార్థి. రోమా పౌరుడు సమాజ మందిరంలో ధర్మశాస్త్రానికి బోధించడానికి అర్హత కలిగినటువంటి బెన్యామీను గోత్రికుడు, సకల పాండిత్యం కలిగినటువంటి విద్వాంసుడు, యవనస్తుడు, ముఖ్యంగా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి యూదా మత పిచ్చి పట్టినటువంటి యూదుడు. అటువంటి పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభువు వారు దమస్కు మార్గంలో దర్శించి అన్యజనులకు ఒక వెలుగుగాను, అన్యజనులను తన వైపు తిప్పే సువార్త సాధనంగాను ఏర్పరచుకుని ఆయన దమస్కు మార్గంలో దర్శించాడు, మాట్లాడాడు. ఆయనలో ఉన్నటువంటి పాపాన్నంతటిని కూడా తొలగించాడు. తర్వాత పౌలు గారు క్రీస్తుని అంగీకరించి మారు మనసు అనుభవం కలిగి పాప క్షమాపణ పొంది ప్రార్థన అనుభవంలోనికి అడుగుపెట్టిన తర్వాత బాప్తీసాన్ని తీసుకుని ఆయనలో ఉన్నటువంటి పాత రోత నీచ జీవితాన్నంతటికీ కూడా స్వస్తి చెప్పి నూతన స్వభావాన్ని ధరించుకుని మాట్లాడుతున్నటువంటి పౌలు గారిలో మాట, చూపు, ప్రవర్తన, నడక, ఆలోచన విధానం, జీవిత విధానం మారిపోయినాయి. ఎందుకంటే అంతవరకు ధర్మశాస్త్రం తెలుసు అన్నటువంటి పౌలు గారు శరీరానుసారంగా ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు దర్శించిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆత్మానుసారంగా అభ్యసించిన తర్వాత, ఆత్మానుసారమైనటువంటి జీవిత గ్రహింపు పొందిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెలుగుని ప్రత్యక్షంగా చూచిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించండి. నేను పాపుల్లో ప్రథమ పాపిని, బ్రతుకటికిస్తే సావుతే లాభం అని సమస్తాన్ని పెంటలాయించుకుని ఆయన మొట్టమొదటిగా క్రీస్తు అనుభవాన్ని గూర్చి తను అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నాడు. అంటే దమస్కు అనుభవం ముందు ఆయనకు తెలిసినటువంటి ధర్మశాస్త్రం శరీరానుసారమైనది. దమస్కు మార్గం అనుభవం తర్వాత ఆయనకు తెలిసినటువంటి ధర్మశాస్త్రం ఆత్మానుసారంగా ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత సమస్తాన్ని పెంటలాయించుకుని తనకు కలిగిన హోదా, ఆస్తులు, అంతస్తులు వదిలేసి క్రీస్తు కొరకు సాక్షిగా వాక్యానుసారంగా, వాక్య ప్రకారం, వాక్యపు వెలుగులో ఆయన జీవించి ఆయన అనేక మందికి బోధించి మన కొరకు అనేక పత్రికలు రాశాడు. ప్రియ యవనస్తుడా, అపోస్తులైన పౌలు గారు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, మొత్తం వాక్యం తెలుసు, వాక్యం బోధించినటువంటి వ్యక్తే. కానీ ఆయన దమస్కు మార్గానికి వచ్చిన తర్వాత నిజమైనటువంటి వాక్యాన్ని గ్రహించాడు. అంచేతే ఆయన వాక్యపు వెలుగులో జీవించటం మొదలు పెట్టాడు. అందుకే నీవు నేను ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నా, మనకు వాక్యం బైబిల్ అంతా తెలిసినా అది కాదు. కానీ నువ్వు నేను ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించటం మొదలు పెడతామో అప్పుడే నిజమైనటువంటి ఆత్మీయ విశ్వాసులుగా జీవిస్తాం. కానీ మనకి తెలియటం వేరు, ఆ వాక్యానుసారంగా జీవించటం వేరు. తెలిసినటువంటి పౌలు గారు దమస్కు మార్గం తర్వాత ఆత్మానుసారంగా జీవించటం మొదలు పెట్టాడు. అందుకే నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే,
పాపం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని తొలగించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా ఎలా విభజించబడిందో, దమస్కు మార్గానికి ముందు, దమస్కు మార్గానికి తర్వాత పౌలు గారి జీవితం ఎలా విభజించబడిందో, బాప్దేశానికి ముందు, బాప్దేశానికి తర్వాత నా జీవితం విభజించబడిందా? బాప్దేశం తీసుకున్న తర్వాత, వాక్యపు గ్రహింపులోకి వచ్చిన తర్వాత మాట గాని చూపు గాని మన నడక నడవడి అంతా కూడా పాత రోత నీచ నికృష్ట ఆ జీవితాన్ని వదిలేసి, ప్రాచీన స్వభావాన్ని వదిలేసి నూతన స్వభావంలో మనం ఆత్మానుసారమైనటువంటి వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మనం జీవిస్తామో మన ఆత్మీయ జీవితానికి అర్థం పరమార్థం, తద్వారా మనకేమొస్తుందంటే మంచి మాదిరి గొప్ప సాక్ష్యం వస్తుంది. ఈ భూమి మీద మనం సంపాదించుకోవాల్సింది మాదిరిని సాక్ష్యాన్ని. ఇవి ఈ లోకంలోనే మనకు ఉంటాయి, పరలోకంలోనూ కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని ముందు తలెత్తుకుని మనం నిలబడగలుగుతాం ఒకానొక రోజు. అందుకే ప్రియ యవనస్తుడా, అపోస్తుడైన పౌలు గారికి ధర్మశాస్త్రం మొత్తం తెలిసిన దమస్కు మార్గం వచ్చేంత వరకు కూడా పాప క్షమాపణ, కొత్త జీవం, నూతన సృష్టి, బాప్దేశం ఆయనకి అనుభవం లేదు. అంచేతే మనం వాక్యం ఎంత తెలిసినా, ఎన్ని సంవత్సరాలుగా మనం మందిరాలకి వెళ్ళినా మనలో వాక్యానుసారంగా జీవించలేనప్పుడు మన ఆత్మీయ జీవితం వ్యర్థమే. ఎప్పుడైతే మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఆత్మానుసారంగా జీవిస్తామో, వాక్యానుసారంగా జీవిస్తామో, వాక్యపు వెలుగులో జీవిస్తామో, అటువంటి వాక్యానికి అనేక మందికి మనం నేర్పిస్తామో అప్పుడే మన ఆత్మీయ జీవితానికి అర్థం పరమార్థం. ఆ అర్థం పరమార్థమే మనం పొందుకునేటువంటి మాదిరి సాక్ష్యం. ఇటువంటి సాక్ష్యం, ఇటువంటి మాదిరి యవనస్తులైనటువంటి మీ అందరూ పొందుకోవాలని ఆశ. మీ అందరికీ వందనాలు.